ఉండగా ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి డబ్బులు పార్టీ అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళు ఇవ్వడం. ఇప్పుడు ఎంచుకుంటున్న ప్రతి ఒక్కరిని ఎక్కడ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మండపేట ఎంచుకున్నారు ఎందుకు, అతని దగ్గర కోటీశ్వరుడు కాబట్టి, అవతల ఉన్న అతను ఒక 5-6 కోట్లు ఆస్తి ఉంటుంది, ఇతని దగ్గర 100 కోట్లకు పైన ఆస్తి ఉంటుంది కాబట్టి అట్లా అక్కడ పార్టీ అభ్యర్థికి పార్టీ నుంచి డబ్బులు ఇవ్వడం అనేది అసెంబ్లీ ఎన్నికల్లో జరగదు, ఇంపాసిబుల్. అది ఎవరన్నా మేము పోటీ చెయ్యలేము అని ముందే చెప్పి మీరు ఇస్తేనే చేస్తాము అంటే అక్కడ వీళ్ళకి అభ్యర్థులు దొరకకపోతే అప్పుడు లెక్కేయాలి అంతే. కానీ తెలుగుదేశం అట్లాంటి దాన్ని యాక్సెప్ట్ చేయదు సాధారణంగా. 100కి 99%. అయితే గీతే SC ST నియోజకవర్గాల్లో ఏమైనా చేస్తే చెయ్యాలి. అలాగే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అయితే ఎన్నికలు నిర్వహించలేదు, వాళ్ళే అభ్యర్థులే ఖర్చు పెట్టుకోవాలి. అట్లాంటి వాళ్ళనే తీస్తారు అభ్యర్థుల కింద. అందులో ఈ దఫా మరీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ప్లాన్ చేసుకుంటున్నారు కదా ఎన్ఆర్ఐలు వాళ్ళని, కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఇక పై ఖర్చులకి అది ఆటోమేటిక్ గా దానికి కూడా ఫండింగ్ ఉంటుంది. ఇంకోటి అవి చాటుగా చేయడానికి ఉండదు, బ్లాక్ మనీ లాగా. అవన్నీ ఆన్లైన్ లో. ఇప్పుడు ఒక విమానంలో పోయొచ్చారు, విమానాన్ని నేను సైకిల్ మీద వెళ్ళొచ్చాను, స్కూటర్ మీద వెళ్ళొచ్చానని బిల్లు పెడతారా? లేదు కదా. వాళ్ళ రూల్ అంతా ఆన్ రికార్డే ఉంటుంది. పార్టీ ఖర్చు అనేది డిఫరెంట్. పార్టీ ఖర్చు కిందనే రాయాలి. డబ్బులు పంచేది వాళ్ళకి అసలు లెక్క చూపెట్టరు కదా బేసిక్ గా. అయితే డబ్బులు పంచడానికి పార్టీ బయటికి తీసేది ఉండదు నాకు తెలిసి. అయితే జగన్ చేశాడు లాస్ట్ ట్రిప్, పార్టీ నుంచి పంచాడు, అభ్యర్థులు ఇచ్చారు, అభ్యర్థులకి వాళ్ళు పెట్టుకోలేరు అభ్యర్థులు. అది ఇప్పుడు వీళ్ళు పార్టీ నుంచి డబ్బులు లాస్ట్ ట్రిప్ కూడా ఇవ్వలేదు, పంచడం. అందువల్లనే కదా దెబ్బతిన్నారంతా. కానీ నాయకులకు కూడా తమ జేబుల్లో